19వ తారీఖు నుంచి జరగబోతున్నటువంటి ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులు భాగం కావటానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా వారికి ముందస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏంటి పరిశ్రమల యొక్క స్థాపన దావోస్ లో అండి, కేవలం పరిశ్రమల యొక్క స్థాపన, పరిశ్రమికులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళతో ఎంఓయూలే కాదండి. అక్కడ వివిధ రంగాల్లో నిపుణులు వస్తారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అలాగే ప్రొఫెసర్స్ వస్తారు, అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, భవిష్యత్తు ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా చేస్తే ఎలా ఉంటాయి, రకరకాల సదస్సులు ఉంటాయి. సో దానిలో ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు 36 వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దానిలో ప్రభుత్వ పెద్దలతోనూ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఇజ్రాయెల్, అలాగే స్విట్జర్లాండ్, ఈ 3 దేశాలతో ప్రస్తుతం ఖరారైన వాటిలో ఈ 3 దేశ మంత్రులతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ చర్చలు ఉండబోతున్నాయి. అలాగే 16 పారిశ్రామికవేత్తలు నేరుగా ఆ కంపెనీ గూగుల్ క్లౌడ్ సిఇఓ అయినటువంటి కురియన్ గారు, అలాగే ఐబిఎం హెడ్, టాటా సన్స్ హెడ్, ఇలాగా ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి వివిధ సంస్థల చైర్మన్లు అయితే సిఇఓలతో ముఖాముఖి చర్చ, అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉండబోతున్నాయి, ప్లేనరీస్ ఉండబోతున్నాయి. ఏపీకి సంబంధించి ఒక లాంజ్ అంటే ఒక పెవిలియన్ అక్కడ ఉండబోతుంది. దీనిలో భాగంగా మన ఏపీలో ఉన్నటువంటి అవకాశాలు, విస్తృత అవకాశాలు వివిధ రంగాల్లో, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, వివిధ రంగాల్లో వ్యవసాయం సంబంధించి అనేక రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి సుదీర్ఘ తీర ప్రాంతం, అలాగే షిప్ బిల్డింగ్ కార్యక్రమాలు, షిప్ బ్రేకింగ్, షిప్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తూ అక్కడ పెవిలియన్ ఉంటుంది. వివిధ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు, వాళ్ళకంతా ప్రజెంట్ చేస్తారు. సో దానిలో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కొన్ని అవ్వచ్చు, లేకపోతే అప్పుడు చర్చలు కొంత డిస్కస్ చేయొచ్చు, ఫర్దర్ గా మెటీరియల్ అవ్వచ్చు. ఉదాహరణకి గత జనవరి మాసంలోనే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వెళ్ళారు. అక్కడ ఒప్పందాలు తక్కువే, పెద్దగా జరగలేదు. అందరూ అన్నారు, కొంతమంది ఈ జగన్ బ్యాచ్ అబ్బాయి ఏం చేశారు, మీరు ఏం చేశారు అన్నారు. అది తెలంగాణలో సంతకాలు పెట్టుకున్నారు కదా అని. ఈరోజు చూడండి, ఈరోజు భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఒప్పందాలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది 25%. ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఫోర్బ్స్ చెప్తున్నారు. ఇది ఎక్కడ పెట్టలేదు, ఇవన్నీ డిస్కషన్ స్టార్ట్ బేస్ ఎక్కడైంది? దావోస్ లో అయింది. ఉదాహరణకి కాగ్నిజెంట్ ఉందండి, నవీన్ గారు కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ గారితో అప్పుడు భేటీ అయ్యారు. జనవరి 2025లో భేటీ అయ్యారు. అప్పుడే అమ్మవారు అవ్వలేదు. మరి ఇప్పుడు ఆల్రెడీ భూమి పూజ అయిపోయింది, వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. రేపు జూన్ కల్లా కన్స్ట్రక్షన్ కూడా అయిపోతే స్టార్ట్ చేస్తారు ఆపరేషన్. అలా అనమాట. అలాగే గూగుల్ ఉంది, గూగుల్ క్లౌడ్, కురియన్ గారితో ఆ రోజు మాట్లాడారు అక్కడ. కానీ ఈ రోజు ఆల్రెడీ ఎంఓఏ అయిపోయింది. ఈ బహుశా ఈ మాసంలోనూ వచ్చే మాసంలోనూ దానికి భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది, స్టార్ట్ అయిపోతుంది. అలాగా వివిధ ప్రాజెక్ట్స్ సంబంధించి ప్రాథమిక చర్చ అక్కడ జరగచ్చు. బట్ దానికి భవిష్యత్ ఫాలో అప్ యాక్టివిటీస్ మెటీరియలైజ్ కూడా అవుతుంది. సో ఇది ప్రతి ఏ ప్రభుత్వం చేయవలసిన అవసరం. ఎందుకంటే ఇటీవల నిన్నే మనం చూసాం, మా కాకినాడకి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఏం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు 18,000 కోట్లతో ఇక్కడ శంకుస్థాపన చేశారు. మరి చక్కగా జరిగింది కదా కాకినాడలో. 18,000 కోట్లు చిన్న విషయం కాదు. అలాగే ఆసియాలోని ప్రతిష్టాత్మకమైనటువంటి పునరుద్ధ విద్యుత్ ద్వారా అమ్మోనియాని ప్రొడ్యూస్ చేసే యూనిట్ మా ఇంటి దగ్గరలోనే 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో నిన్న అది అయింది, ఈ రోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. చూడండి, అసలు అవిశ్రాంతంగా మా ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆనాడు జగన్ ప్రభుత్వం 2023లో జగన్మోహన్ రెడ్డి గారు, 22లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళారు, నవీన్ గారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో మీటింగ్ జరిగితే, ఇది హెల్త్ ఆరోగ్య సంబంధించి మీటింగ్ జరిగితే అక్కడ అడిగిన ప్రశ్నలకి ఏం చెప్పాలో తెలియక చిరునవ్వు సింధుస్తూ ఉండిపోతావు. ఈయన వంతైంది, తల పట్టు కూర్చుంటాం వాళ్ళ వంతైంది. ఆయన అడిగింది ఈయనకి అర్థం కాదు, ఈయన చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. తర్వాత వెళ్ళింది లేదు, పాప అనిపోతుంది. ఎందుకు వెళ్ళలేదు మీరు అంటే, అక్కడ బాగా చలిగా ఉంటుంది, చాలా కష్టం దావోస్ అని చెప్పేసి ఎలని అమర్నాథ్ బ్యాచ్ మనం చూసాం. ఇది కాదు, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోండి. ఎంత వేగంగా పనిచేసి నిన్నే అయింది, ఈ రోజు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. 4 రోజులు అక్కడ ఎవరి కోసం వెళ్తున్నారు? ఆయన కోసం ఏం కాదు కదా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్, పారిశ్రామికవేత్తలతో మీటింగ్ అయితే రాష్ట్రానికి మంచి జరగాలి, దేశానికి మంచి జరగాలి. ఆ రకంగా పనిచేయాలి. కానీ అక్కడ వెళ్ళి భేదభావాలు లేకపోతే బ్లాంక్ ఫేస్ పెట్టి కూర్చుంటం వల్ల ఉపయోగం ఏంది? ఈ రోజు రాష్ట్రంలో మీరు జగన్ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుంచి నార్మల్సీకి తీసుకురావడంతోనే
ప్రభుత్వ టైం అంతా సరిపోతుంది అక్కడ. ఏ రకంగా పారిశ్రామికవేత్తల యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు పేపర్లో చూశాను. ఆయన ఏదో క్రెడిట్ చోరీ అని చెప్పేసి ఏదో పెద్ద రాస్తున్నారు ఆయన సాక్షి దాంట్లో. ఎందుకు అబద్ధాలు పుంకాలుగా రాస్తాను నేను నాకు అర్థం కాదు. రెన్యూ ఎనర్జీ ఏ రకంగా మీరు పునరుత్పాదక విద్యుత్ జనరేటింగ్ పీపీపీలు చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు చేసుకున్న ఎంఓయూలను మీరు రద్దు చేయలేదా మీ ప్రభుత్వం వచ్చాక? దానిలో భాగంగా రెన్యూ అన్న కంపెనీ కూడా పారిపోలేదా? ఈ రోజు ఆ రెన్యూ మళ్ళీ వచ్చి 1,00,000 కోట్ల ఒప్పందం మళ్ళీ మేము ఏపీలో చేస్తామని చెప్పి మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చూసి నమ్మకంతో రావడం నిజం కాదా? మీ వల్ల పారిపోయింది నిజం కాదా? ఈ రోజు వెనక్కి వచ్చి నిజం కాదా? దాన్ని కూడా మీరు చాలా విషయాల్లో నమ్మకాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అవునండి, ఇప్పుడు విధ్వంసం అంటే మామూలు రకంగా కాదండి. ఇప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అంతేగాని గవర్నమెంట్ రాగానే పాత గవర్నమెంట్ చేసినవన్నీ రివర్స్, ఆయన తెలిసిందంతా రివర్స్ పాలనే, రివర్స్ చేసే విధంగా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతారండి? టైం లైన్ కదా సార్, ఏదన్నా ఒక టైమే కదా సార్. ఇప్పుడు అదానీ గారితో డేటా సెంటర్ కి ఒప్పందం చేసుకుంది 2019 ముందు, అవునా కాదా? భూమి పూజ జరిగిన మాట వాస్తవం, అవునా కాదా? మీ ప్రభుత్వం వచ్చినప్పుడు చకచక దాన్ని అవజేసి 2-3 ఏళ్ళలో ఫినిష్ చేసి లాంచ్ చేసి ఉంటే పోనీ అప్పుడు మీరు నాకు క్రెడిట్ కావాలంటే ఓకే, మీకు క్రెడిట్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ సందర్భంలో మీరేం చేశారు? రాగానే జీవోలని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఏదో మొక్కుబడిగా ఎలక్షన్ కి 6 మాసాలు 7 మాసాల ముందు భూమి పూజ అంటారు. ఈ రోజు గూగుల్ ఒప్పందం చేసుకుంటే మాదంటారు. సో ఇది కాదు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించే వ్యక్తులు చేసే పని ఇది కాదండి. ఏ రకంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది 19 మాసాలుగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారం ఏ రకంగా వేగంగా పనిచేస్తున్నామండి. ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి వాస్తవం కాదా? ఈ రోజు బల్డ్రెట్ పార్క్ యాక్టివిటీ జరగట్లేదా? అలాగే విశాఖ రైల్వే జోన్ వర్క్ జరగట్లేదా? అలాగే అరిజినల్ మెటల్ ఇది శరవేగంగా పర్యావరణ అనుమతులు వచ్చేసినాయి. వస్తే 2-3 మాసాల్లో అది భూమి పూజ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే బీపీసీఎల్ స్టార్ట్ కాబోతుంది. నిన్న స్టార్ట్ చేసి ఏం గ్రీన్ స్టార్ట్ అయింది, శంకుస్థాపన చేస్తే 2 ఏళ్ళలో కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుంది. సో ఈ రకంగా వడివడిగా అటు ఇది సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కేవలం అసెంబ్లీయే కాదు, శ్రీ సిటీలో ఉంది మొబైల్ అసెంబ్లీ యూనిట్స్ మాత్రమే. దానికి మించి ఈ రోజు సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తూ అక్కడ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో చేస్తున్నారు. ఎన్ని 1 by 1 మెటీరియల్ చేసుకుంటా ముందుకు వెళ్లి శరవేగంగా పనిచేస్తూ గత ప్రభుత్వం సృష్టించే విధ్వంసాన్ని మర్చిపోయే విధంగా, పారిశ్రామికవేత్తల కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా, నమ్మకం కలిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ మరింత వేగంగా స్పీడ్ ఆఫ్ బిజినెస్, గుడ్ గవర్నెన్స్ కాదు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో కూడా మీరు చెప్పినట్లుగా సెటరైట్ చేయడానికే చాలా సమయం పడుతుందేమో అనుకున్నారు. కానీ చాలా ఫాస్ట్గా అన్నిటినీ సెటరైట్ చేసుకోవడం కావచ్చు, ఆ తర్వాత నమ్మకాన్ని పెంపొందించడం.